మనుషావతారిగా నలవతారిగా దేవుడే తన రూపాన్ని మార్చుకుని దిగి వచ్చారు. అయితే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి జీవించి మృతుడై తిరిగి లేచారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని హృదయంలో విశ్వసిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు అని దేవుడని అంగీకరిస్తారో, హృదయం నందు విశ్వసిస్తారో, నోటితో ఒప్పుకుంటారో వారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవేశించినటువంటి వారికి మాత్రమే దేవుని రాజ్యం ఉంటుంది. దేవుని అంగీకరించినటువంటి వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. ఈ సహోదరి మరి వింటున్నటువంటి మాటలు పరిచయం పెట్టకుండా దేవుని రాజ్యంలో దేవుని ద్వారా వచ్చే గొప్ప మనశాంతి పెట్టుకోవాలని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ మాటలు నిర్వహించడం జరుగుతుంది. మీకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎక్కువగా యేసుప్రభువు గురించి తెలుసుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే